నెల్లూరు సంతపేటలోని శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ వేడుకలలో మాజీ మంత్రి, నగర నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ పొంగూరు నారాయణ, ఆయన సతీమణి రమాదేవిలు పాల్గొన్నారు. ముందుగా ఆలయ అర్చకులు దంపతులకి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు స్వామి అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పలువురి భక్తుల్ని వారు ఎంతో ఆప్యాయంగా పలకరించారు. అనంతరం నారాయణ దంపతులు మీడియాతో మాట్లాడారు. ప్రజలు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఉండాలని దేవుణ్ణి ప్రార్థించామని తెలిపారు. మామిడాల మధు, కంచికంటి శ్రీనివాసులు మాట్లాడారు. నెల్లూరు ప్రజలందరికీ నా యొక్క శుభాకాంక్షలు. ఈరోజు కుటుంబ సమేతంగా ఈ రంగనాథ స్వామి టెంపుల్లో ఆ భగవంతుని దర్శించుకోవటం, ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో, సకల ఐశ్వర్యాలతో ఉండాలని, ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందాలని ఆ భగవంతుని కోరుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. రథసప్తమి శుభాకాంక్షలు. ఈరోజు ఎంతో శుభప్రదమైన రోజు. ఒకటి రంగనాయకుల స్వామిని, అమ్మవారిని, వెంకటేశ్వర స్వామిని, ఆండాళ్ళమ్మ గారిని అందరినీ దర్శనం చేసుకొని నెల్లూరు నగర వాసులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకోవటం జరిగింది. ధన్యవాదాలు. రథసప్తమి శుభాకాంక్షలు. ఈరోజు స్వామివారిని కూడా గుళ్ళో కూడా ఈరోజు ఆయన స్వామివారిని దర్శించుకొని నారాయణ సారుని ఖచ్చితంగా గెలిపించాలని స్వామివారిని కూడా కోరుకోవడం జరిగింది. నగర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో అందరూ కూడా సుఖంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నెల్లూరు పెన్నా నది తీరం ముందు వెలిసి ఉన్న శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానంలో రథసప్తమి వేడుకలు గత 2018లో స్థాపించడం జరిగింది. అప్పటి మన ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, నారాయణ గారి సహకారంతో, మా బాలకృష్ణ గారి అండదండలతో ఇక్కడ ఈ రథసప్తమి వేడుకలు స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పటికీ 7వ సంవత్సరం ఇది. అంటే రథసప్తమి అంటే 7 సంవత్సరాలు, 7 అనే దానికి ఇది 7వ సంవత్సరంగా విజయవంతంగా జరుగుతుంది. ఈ రథసప్తమి వేడుకలకి ఇక్కడికి భక్తులు విశేషంగా విచ్చేస్తారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వాళ్ళకందరికీ ఇక్కడ తీర్థ ప్రసాదాలు కానీ, అన్న వితరణ అయితే అన్నీ చేస్తూ ఉంటారు ఇక్కడ. కాబట్టి ఈ వేడుకలకి ఇచ్చేసిన భక్తులందరికీ మా రథసప్తమి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే మా నారాయణ సార్ గారిని గెలిపించి ఈ పెన్నా నది ఘాటికి మోక్షం కల్పించాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.